నేను అమెజాన్ లో నుంచి ట్రైపాడ్ స్టాండ్ ఆర్డర్ పెట్టాను ఫ్రమ్ కంపెనీ సిఇఓ. ఓకే, అమెజాన్ లో అయితే రేటింగ్ చాలా బాగా చూపించారు 4.3 అండ్ బెస్ట్ సెల్లర్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో. దీని కాస్ట్ వచ్చేసి 749 రూపీస్ పడింది. అండ్ ఇలా ఉంటుంది ట్రైపాడ్ స్టాండ్ అని చూపిస్తున్నారు. సో మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం సో ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, నేను అన్బాక్స్ చేస్తున్నాను. ఓకే, సో బ్యాగ్ మంచిగా బ్యాగ్ ఇచ్చారు. సో ఇది పట్టుకోవడానికి కూడా మంచిగా ఉంది. సో మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఈ బ్యాగ్ తో ట్రావెల్ చేసుకుంటే బాగుంటుంది. సో డస్ట్ కూడా పడదు. సో డస్ట్ నుంచి కూడా మనం ప్రొటెక్షన్ బాగుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. సో మంచి ఇలా క్లోజ్ చేసుకోవడానికి కూడా ఒక బ్యాగ్ టైప్ లో ఇచ్చారు. సో సో ఇది ఫోన్ హోల్డర్ అనుకుంటా. సో మోస్ట్ ఆఫ్ ది ట్రైపాడ్ స్టాండ్ కి ఫోన్ హోల్డర్ ఉండదు, బట్ దీనికి వచ్చింది. చూద్దాం దీన్ని ఎలా యూస్ చేద్దాం. సో నేను పక్కన పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్ ని ఓపెన్ చేద్దాం. సో బ్యాగ్ పక్కన పెడదాం, చూద్దాం దీన్ని ఎలా ఉంది అనేది. ఓకే, సో ఇలా ఉంది చూడడానికి ట్రైపాడ్ స్టాండ్. సో ఇది మనం చిన్న లెంత్ గా ఏదన్నా షూట్ చేసుకోవాలంటే లైక్ కుకింగ్ వీడియోస్ కి ఇంత సైజ్ అంటే హైట్ సరిపోతుంది. సో మనం ఇంకా పెద్దగా చేసుకోవాలి అని అంటే ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చారు. సో 3 వే అన్నారు కాబట్టి నాకు తెలిసి 3 వేస్ లో హైట్ ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో అన్నిటికీ ఉన్నాయి అన్ని సైడ్ లో. సో దీన్ని లాక్స్ అనుకుంటా ఇవి. ఓకే, 3. ఓకే, ఇది ఫస్ట్ లెవెల్. సో ఇంత హైట్ లో ఉంది ఫస్ట్ లెవెల్. సో ఇది సెకండ్ లెవెల్. సో అందుకే ఇది 3 లెవెల్స్ లో హైట్ ఉంది కాబట్టి 3 వే హెడ్ అన్నారు అనుకుంటా. సో ఓకే, మాక్సిమం హైట్ ఇంతే, ఇంకా ఇంతకు మించి హైట్ పెరగదు. సో ఇది లాకింగ్. సో లాక్ చేస్తే ఇది కదలట్లేదు. సో మనం లాక్ ఖచ్చితంగా చేసుకోవాలి. లాక్ చేసుకుంటే కదలట్లేదు. మీరు లాక్ చేసుకోకపోతే దీన్ని పైకి కిందికి అనే ఛాన్స్ ఉంది. సో మనం ఒకవేళ ఫోన్ పెడితే ఇలా పోతుంది. సో మనం లాక్ చేసుకుంటే సెక్యూర్ గా ఉంటాం. సో దీన్ని లాక్ చేసుకుందాం. లాక్ చేసుకున్నా చూపిస్తున్నాను. ఓకే, సో మనం అన్ని 3 సైడ్స్ లో మనం ఇలా చేసుకుందాం. సో లాక్ చేసుకొని మాక్సిమం హైట్ చూసుకొని లాక్ చేసుకున్నాం. దీనికి కూడా లాక్ చేసుకున్నాం. మాక్సిమం హైట్ చూసుకొని లాక్ చేసుకుని, ఎందుకంటే 3 సైడ్స్ మాక్సిమం హైట్ ఉంటేనే మనకు కరెక్ట్ గా ఫోన్ నుంచి ఉంటుంది. ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే ఫోన్ నుంచదు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొకటి ఉంది మనకు. సో నాకు తెలిసి దీన్ని మనం స్టాండ్ చేస్తే ఫోన్ కదలకుండా ఉంటుంది. సో ఇది ఒకవేళ పైకి ఇలా ఉందంటే మనం ఏదైనా హోల్డ్ చేస్తే పడిపోయే ఛాన్స్ ఉంది. సో మనం చెక్ చేసుకోవాలి పెట్టేటప్పుడు ఇది గట్టిగా ఉందా లేదా అని. సో ఇది మాక్సిమం. సో ఇంకా దీనికి మించి వెళ్ళదు. సో ఇప్పుడు గట్టిగా ఉంది నిల్చోడానికి. సో ఊగట్లేదు. సో ఇక్కడ మనకు ఒక 3 స్టేజెస్ ఆఫ్ బటన్స్ ఇచ్చారనుకుంటా. సో ఇది ఈ స్టేజెస్ లో స్క్రూస్ ఇచ్చారు మనకు. చూద్దాము. సో ఇంకా మాక్సిమం హైట్ వస్తుంది అనుకుంటా. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒక స్క్రూ ఉంది. సో దీన్ని చేస్తే ఓకే, ఇంకా లెంత్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది టైట్ చేస్తే కిందికి. ఓకే, ఇంకా టైట్ చేయాలనుకుంటా. ఓకే, మీరు దీన్ని టైట్ చేస్తే ఇది వెళ్ళట్లేదు. ఈ స్క్రూని లూజ్ చేస్తే ఇది మన హైట్ అడ్జస్ట్మెంట్ అనుకుంటా. హైట్ అడ్జస్ట్మెంట్ మనకు ఒకవేళ ఫోన్ పెట్టుకున్నా కెమెరా పెట్టుకున్నా హైట్ అడ్జస్ట్మెంట్. సో మనకి ఇంత హైట్ కావాలన్నప్పుడు మనం స్క్రూని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్క్రూని టైట్ చేస్తే ఇది కదలకుండా అలానే గట్టిగా ఉంటుంది. సో ఇది ఒక స్క్రూ. ఇంకా ఇక్కడ మనకు డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఓకే, ఇది కూడా స్క్రూయే. సో ఇది ఈ యాంగిల్ ని టిల్ట్ చేయడానికి ఈ స్క్రూ యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇంకో స్క్రూ కూడా ఉంది. సో ఈ స్క్రూ వచ్చేసి
ఈ యాంగిల్ కోసం ఇలా ఇలా తిప్పడానికి, అంటే మనం ఫోన్ ఇక్కడ హ్యాండిల్ చేసినప్పుడు మనకు యాంగిల్ ఈ డైరెక్షన్లో కావాలా ఈ డైరెక్షన్లో కావాలా అనేది నేను ఫోన్ కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి. మనకు ఎలానో స్క్రూ హోల్డర్ కూడా ఇచ్చారు కదా, అండ్ ఇక్కడ కూడా ఇంకో స్క్రూ ఉంది. సో నాకు తెలిసి ఫోన్ యాంగిల్ని చేంజ్ చేసుకోవడానికి ఇలా కానీ ఇలా కానీ. సో మనం ఫోన్ పెట్టి చూస్తే క్లారిటీ ఉంటుంది. నేను ఫోన్ పెట్టి నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఫోన్ హోల్డర్, సో దీన్ని ఓపెన్ చేద్దాం, ఎలా ఫిక్స్ చేయాలో కూడా చూద్దాం. సో మనకి ఇక్కడ 2 వేస్లో స్క్రూస్ ఇచ్చారు. సో ఇది ఒక వేలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇది ఒక వేలా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడండి, ఈ స్క్రూ అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన స్క్రూని రెండింటిని ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ బటన్ ఉంది, మీకు చూపిస్తున్నాను. సో ఇది బటన్, ఇది మనకు టైట్ స్లో చేసుకోవడానికి ఈ స్క్రూని. సో నేను 2 పెడుతున్నాను. సో ఇది టైట్ చేయాలి. సో మనకు టైట్ చేస్తే మనకు ఫోన్ ఉంటుంది. సో ఈ హోల్డర్లో మనం ఫోన్ పెట్టాలి. ఎలా పెట్టాలి, మనకు ఎలా కావాలి అనేది మనం చూసుకోవచ్చు. సో ఫోన్ని నేను పెట్టి చూపిస్తాను. ఈ బటన్స్ ఎప్పుడు పైకి వచ్చేలాగా ఫోన్ని పెట్టుకోండి, సో దట్ మనము ఏదైనా ఆఫ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా మనకు కరెక్ట్గా ఉంటుంది. సో నేను ఫోన్ పెడుతున్నాను చూడండి. సో నా బటన్స్ పైన ఉన్నాయి. సో ఇలా పెడుతున్నాను చూడండి. ఓకే, సో ఇది కరెక్ట్ యాంగిల్. సో మనము ఒకవేళ ఇది ల్యాండ్స్కేప్ వ్యూ, ఒకవేళ మనము ఇలా కావాలి అని అనుకుంటే ఇది మనం జనరల్గా షార్ట్స్ తీయడానికి యూజ్ చేస్తాము. ఓకే, ఈ స్క్రూ యూజ్ చేసుకుంటాం దీన్ని టైట్ చేయడానికి. సో ఇది మనం టైట్ చేసామంటే ఇది కదలదు, అంటే ఇది టైట్ అయిపోయింది. ఓకే, సో మనము ఇప్పుడు యాంగిల్ మార్చాలి అని అంటే ఈ ఫోన్ చూడండి కిందికి మీదికి. సో మనం కిందికి ఒకవేళ ఏదైనా జూమ్ అవుట్ చేసి జూమ్ ఇన్ చేసి ఏదైనా షూట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది మళ్ళీ చూడండి, ఇది టైట్ చేయకపోతే ఇది పడిపోయే ఛాన్స్ ఉంది. సో మీకు ఏ లెంత్లో కావాలో ఆ లెంత్లో టైట్ చేసుకుంటే ఆగిపోతుంది. సో మనము ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి, మనం జాగ్రత్తగా చూసుకోకపోతే పోతుంది. సో చూడండి, నేను ఇప్పుడు ఈ యాంగిల్లో పెట్టి టైట్ చేస్తే అది అక్కడ స్ట్రిప్ అయింది. సో మీరు అలానే పెట్టి వదిలేసారనుకో స్క్రూ పడిపోతుంది. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మనం కాస్ట్లీ ఫోన్స్ యూస్ చేస్తాం కదా. సో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో మనము ఈ యాంగిల్ పైకి కిందికి మార్చే యాంగిల్ చూసాము. సో ఇప్పుడు మనం ఒకవేళ ఈ టిల్ట్ కావాలనుకుంటే ఈ స్క్రూని మనం కొంచెం లూజ్ చేసుకుంటే ఈ టిల్ట్. సో దీన్ని మనం ఇప్పుడు ఈ యాంగిల్లో కావాలి అనుకుంటే ఇది టైట్ చేసుకోవాలి. సో ఇక్కడికి ఇది గట్టిగా ఉంటుంది, సో జరగకుండా చూడండి, జరగట్లేదు. సో మనకి ఏ అడ్జస్ట్మెంట్ ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో చూసుకోవాలి. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఈ స్టాండ్. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదంతా అల్యూమినియం బేస్, సో గట్టిగా ఉంది. సో మనం ఫోన్ కొంచెం వెయిట్ ఎంతున్నా ఓకే పర్లేదు. సో మనం పెట్టిన కాస్ట్కి నాకైతే వర్త్. కాకపోతే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ తీస్తున్నప్పుడు కంప్లీట్గా ఓపెన్ అవుతున్నాయి. మరి ఇక్కడ చూస్తే ఇలా ఓపెన్ కాకుండా ఉంటే బాగుండేది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదన్నా హోల్డ్ చేసుకొని ఉంటే బాగుండేది, ఎందుకంటే మనం క్యారీ చేస్తాం కదా, అది ఎక్కడన్నా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక్కటి నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో మనము కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టామా లేదా అని ఒక డౌట్ ఉన్నప్పుడు మనం ఈ వాటర్ లెవెల్ ఇండికేషన్ చూడొచ్చు ఇక్కడ. సో మనం చూడండి, మీకు అక్కడ వాటర్ లెవెల్ చేంజ్ అవుతుంది. సో మనం స్ట్రైట్గా ఏదైనా తీసుకునేటప్పుడు ఈ వాటర్ లెవెల్ చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది, యాంగిల్ కానీ పొజిషన్ కానీ. సో మీరు అదొక పాయింట్, ఇది నాకు మంచిగా అనిపించింది చూడడానికి. సో అదొక పాయింట్. సో ఇది కాకుండా మనం ఇలా ల్యాండ్ స్పేస్లో తీయాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా వాటర్ లెవెల్ ఇండికేషన్ వస్తుంది, ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది మనం స్ట్రైట్గా పెట్టామా లేదా అనేది ఫోన్. ఓకే, సో ఓవరాల్గా అయితే ఇది నా రివ్యూ. మీకు మీరు కూడా కొనొచ్చు, నేనైతే చెప్తున్నాను. సో మీరు కొని ఎలా ఉందో కామెంట్ చేయండి.